ఇంక దేవా విషయంలో శారద, అలాగే సత్యమూర్తి అయితే ఇంక నువ్వు ఇంట్లోకి రాకూడదు అని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మిథున అయితే మావయ్య నేను చెప్పేది వినండి అంటే, ఇంక అసలకి నువ్వు ఈ విషయంలో మాట్లాడడానికి నీకు హక్కే లేదు. నువ్వు వాడి మాట ఇని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టుండవు. అలాగే ఒకవేళ బయట పెట్టినా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకునే దానికి ఒప్పుకొనుండవు. కానీ ఇయన్నీ చేసినప్పుడే నువ్వు మా దృష్టిలో నుంచి మా కోడలుగా లేదు అని చెప్పని ఇంక తనైతే అంటారు. ఇంకా అందరూ అయితే దేవాని, మిథునని ఇంకా గుడిలోనే వదిలేసి ఇంకింటికైతే వెళ్ళిపోతారు. ఇంకా మిథున అలాగే దేవ అయితే ఒకరికొకరు ఇద్దరు మాట్లాడుకుంటూ, అసలుకి నేను ఇంత రౌడీని కదా, నీ స్థాయికి అసలు నేను సరిపోను. నువ్వు చదువు వేరు, అలాగే నువ్వు ఫారెన్‌లో చదువుకొని వచ్చావు కదా! అయినా నేను ఎలా నీకు నచ్చాను అని చెప్పనంటే తెలీదు నాకు అవన్నీ. నువ్వు తాళిబొట్టు కట్టావు. తర్వాత నుంచి నేను అసలు మీ ఇంటికి వచ్చింది కూడా నీ మీద పగ తీర్చుకునేదానికేను. కానీ ఎందుకో ఎలా నీ మీద ప్రేమ పుట్టిందో కూడా నాకు తెలీదు. కానీ ప్రేమ పుట్టింది. అయినా లాస్ట్ నిమిషం దాకా ఒకవేళ నేను రాకుండా ఉంటే రిషి నీ మెడలో తాళి కట్టేసుండుంటే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, అవన్నీ నేను ఆలోచించలేదు. కానీ ఎక్కడో నాకైతే నమ్మకం ఉంది. నా దేవ నా కోసం వస్తాడు. ఈ పెళ్లి ఆగుతుంది అని చెప్పనని. అని అంటే ఏదో శక్తి మాత్రం నన్ను ఆపుతూ ఉండింది అని చెప్పనైతే ఇంక దేవత చెప్పంగానే నాకు నిన్ను వదులుకోవడం చాలా నరకంగా అనిపించేసింది మిథున అని చెప్పనని ఇంకా దేవ మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్తాడు. ఇంక ఇలా అలా మాట్లాడుకుంటూ ఉంటే దేవుడి దగ్గర ఉన్న అమ్మవారైతే వచ్చి, మీరు ఇప్పటిదాకా పడ్డ కష్టాలు వేరు, ఇంకా మీకు రాబోతున్న కష్టాలు వేరు. మీరు ఆచితూచి కానీ అడుగు వేయలేదు అంటే మీ ఇద్దరి జీవితాలు నాశనం అయ్యేటట్టున్నాయి అంటే, లేదమ్మా నేను నా భార్యని మాత్రం ఇంకా ఏ కష్టాల్లోకి నేను నెట్టను. ఎన్ని కష్టాలు వచ్చినా నేనే ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పని మిథునకు మాటిస్తాడు.